హాయ్ గైస్, చాలా రోజుల తర్వాత అందరి ముందుకు వచ్చేసారి. లైక్ రివ్యూస్ ఎందుకు పెట్టట్లేదు అంటే కన్నప్పకి ఐ హ్యావ్ మై ఓన్ రీజన్స్. సో నాకు ఏమంటారు, కన్నప్ప అప్పుడు ఐ క్యాంట్ మేక్ ఎ థంబ్నెయిల్ వితౌట్ మెన్షనింగ్ ద నేమ్. అంత తెలివిగా నేను మాట్లాడలేను, మధ్యలో బూతులు వచ్చేసాయి, తిట్టేస్తాను. సో అదే కన్నప్ప రివ్యూ పెట్టలేదు, ఎందుకు మళ్ళీ కాపీరైట్ పెట్టించుకోవడం అని. మన అసలు చిన్న ఛానల్. అండ్ హరిహర వీరమల్లు మూవీకి, కింగ్డమ్ మూవీకి ఐ వాజ్ అనేబుల్ టు. కింగ్డమ్ మూవీకి రియల్లీ ఐ వాజ్ అనేబుల్ టు. అండ్ హరిహర వీరమల్లు మూవీకి ఐ డోంట్ వాంటెడ్ టు. చెప్తా. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, సో దిస్ వీడియో ఈజ్ అబౌట్ మై రివ్యూ ఆఫ్ హరిహర వీరమల్లు అండ్ కింగ్డమ్ కంబైన్డ్గా విడివిడిగా. అండ్ బార్బెల్ అంటే ఎవరు, బార్బెల్ పిచ్ మీటింగ్స్ ఏంటి, వాళ్ళకి తెలుగు ప్రొడ్యూసర్స్కి గొడవ ఏంటి, ఆల్ దీస్ థింగ్స్ వీల్ అడ్రస్ నౌ. సో యా, కొత్త హెయిర్ స్టైల్ బాగుందో లేదో చెప్పండి. అండ్ ద ఫస్ట్ థింగ్, కన్నప్ప మూవీ నాకు నచ్చింది. లైక్ మరీ అంత వర్స్ట్ అనుకోలేదు. ఐ ఫెల్ట్ ఇట్ వుడ్ బి వర్స్ట్, బట్ దాంతో నేను వర్స్ట్ అనుకున్న దానికంటే అబోవ్ ఉంది. సో నాకు ఎక్స్పెక్టేషన్స్ జీరో ఉన్నాయి, బట్ ఇట్ ఎక్సీడెడ్ మై ఎక్స్పెక్టేషన్స్. కాబట్టి సెకండ్ హాఫ్లో మంచు విష్ణు కానీ, మోహన్ బాబు కానీ, ప్రభాస్ కానీ వీళ్ళు యాక్టింగ్తో నిలబెట్టేశారు. సో ఐ హ్యావ్ నో కంప్లైంట్స్ రిగార్డింగ్ ఇట్. అండ్ నేను 100 రూపాయలు పెట్టి చూసా, అక్కడ హైక్ లేదు నేను పోయిన ప్లేస్లో. సో ఆబ్వియస్లీ 100 రూపాయలకి నాకు వర్త్ అంటే వర్త్. సో చాలా సింపుల్ థింగ్ గైస్, ఎవరైనా సరే నా వరకు అయితే నేను పెట్టిన టికెట్ ప్రైస్కి అది వర్తా అని. అంటే నువ్వు ఓ సినిమా 175 రూపాయల సీటింగ్లో చూసి, ఇంకో సినిమా 100 రూపాయల సీటింగ్ చూసి రెండింటిని కంపేర్ చేయడం అట్లా కాదు. సో ఇప్పుడు ఒక మూవీకి నువ్వు 100 రూపీస్ టికెట్ 100 పెట్టావు, డన్. దానికి హైక్ ఇచ్చి 150 ఆర్ 200 చేశారు, నువ్వు 200 పెట్టి వెళ్ళావు, డన్. ఆర్ అదే 200ని నువ్వు ప్రీమియర్స్ అని చెప్పి, పెయిడ్ ప్రీమియర్స్ అని చెప్పి 400 చేశారు, 400 పెట్టి వెళ్ళావు, డన్. సో ఇది కంపారిజన్ అనమాట. సో ఫస్ట్ థింగ్, కన్నప్ప నాకు 100 రూపీస్ టికెట్ వెళ్ళాను, లోయర్ బాల్కనీ ఆర్ సెకండ్ సీటింగ్, విమల్ థియేటర్ బాలనగర్లో, చాలా నచ్చింది. ఆ 100 రూపీస్కి వర్తే. సో దట్స్ ఎ థమ్స్ అప్ ఫర్ మీ. సో కమింగ్ టు హరిహర వీరమల్లు, నేను పెయిడ్ ప్రీమియర్స్కి వెళ్ళా. ఎందుకు అంటే నాకు వెళ్ళాలనిపించింది, ఆ అట్మాస్ఫియర్ అంతా నచ్చుతుంది నాకు. సో వెళ్ళాక లైక్ ఏదో పిన్ అనేది ఉంటుందంట కదా ప్రొజెక్టర్ దగ్గర, వాళ్ళు ఏదో పిన్ నొక్కితే షో స్టార్ట్ అయితే సంథింగ్ ఏదో కోడ్ ఉంటుంది కదా, ఆ కోడ్ కూడా ఇవ్వలేదు. 40 minutes 30 minutes సంథింగ్ ఎంతో అమౌంట్ ఆఫ్ టైం డిలేస్ హ్యాపెన్. సో సరే డిలే అయింది కదా, ఏం కాదు అని చెప్పి వెయిట్ చేసా మూవీ చేశారు. ఫస్ట్ హాఫ్ వాజ్ లైక్ ఓకే ఫైన్, బాగానే ఉంది. క్రిష్ తీశారు కదా, ఆ క్రిష్ కైండ్ ఆఫ్ స్టోరీ టెలింగ్ మనం గౌతమిపుత్ర శాతకర్ణిలో చూస్తాం కదా, ఆ కైండ్ ఆఫ్ స్టోరీ టెలింగ్తో పర్లేదు, బాగానే ఉంది ఫస్ట్ హాఫ్. యా నైస్ గుడ్, నో కంప్లైంట్స్. ఇప్పటివరకు అయితే మరి ఏం కంప్లైంట్స్ లేవు. కొన్ని చోట్ల చిన్న ఫేస్ దగ్గర విఎఫ్ఎక్స్ ఇష్యూస్ అవి ఇవి ఉన్నాయి తప్ప ఎవ్రీథింగ్ వాజ్ గుడ్, గ్రేట్, ఫైన్, చలేగా. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. విఎఫ్ఎక్స్ గాలికి ఎగిరిపోద్ది, కథ గాలికి ఎగిరిపోద్ది. ఒక్క చౌకీటాన ఫైట్ ఉంది కదా పవన్ కళ్యాణ్ గారిది, దట్ వన్ స్టాండ్స్ అవుట్. ఇంకా క్లైమాక్స్ అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు చూసే ఉంటారు. ఇప్పుడు కూడా ఇది ఎందుకు పెడుతున్నా అంటే ఆల్రెడీ మూవీ రన్ అయిపోయింది, 1 weekలో ఓటీటీ వస్తే దీనివల్ల మూవీకి ఎటువంటి డ్యామేజ్ అవ్వదని నమ్మకంతో పెడుతున్నా. అండ్ హరిహర వీరమల్లు సెకండ్ హాఫ్లో లైక్ ఏమన్నంటే సనాతనవాదులకు నచ్చుతుంది అది ఇది అంటే, ఐఎమ్ ఏ ప్రౌడ్ హిందూ, ఐఎమ్ ఏ ప్రౌడ్ సనాతని. మీరు నా పాత వీడియోస్లో అన్నీ కూడా చూడండి, మ్యాక్సిమం టెంపుల్ ట్రిప్సే ఉంటాయి. అలా ఏం లేదే. ఇప్పుడు అలా అంటే ఆదిపురుషు కూడా నాకు నచ్చాలి కదా. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మూవీ టేకింగ్ మ్యాటర్స్. సో ఎంత మంచి సబ్జెక్ట్ తీసుకున్నా, ఎంత గొప్ప సబ్జెక్ట్ తీసుకున్నా, టేకింగ్ బాగా చేసావా లేదా అని. మన మహావతార్ నరసింహ, ఇట్స్ అన్ యానిమేషన్ థింగ్, ఐ అగ్రీ. కానీ ఆ స్టోరీ లైన్ కానీ, ఆ టేకింగ్ కానీ ఎంత బాగుంది. సో హిట్ అయ్యింది. ఆబ్వియస్లీ హీరో ఎవరు లేరు, స్టార్ పవర్ ఏం కాదు, జస్ట్ క్యారెక్టర్ బేస్డ్ అది. అట్లా కాదు అనుకుంటే లైక్ సో మెనీ ఎగ్జాంపుల్స్ కదా, ఓన్లీ స్టోరీ బట్టి హిట్ అయినాయి చిన్న సినిమాలు. లాస్ట్ టైం ఇప్పుడు కేర్ ఆఫ్ కంచరపాలెం వచ్చింది, అది ఎంతమందికి నచ్చింది, అందులో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా, లేరు. అట్లా చాలా కొత్త సినిమాలు వస్తున్నాయి కదా, దట్ డజంట్ మ్యాటర్ అండి. స్టోరీ బాగుంటే జనాలు వస్తారు, చూస్తారు, అది చాలా సింపుల్. సో హరిహర వీరమల్లు సెకండ్ హాఫ్లో స్టోరీ క్రిష్ గారి స్టోరీ కాదు, అది తీయడానికి టైం పడుతుంది అని చెప్పి ఏదో ఒకటి చెప్పి తీసేసా అని జ్యోతి కృష్ణ గారే చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు. సో ఇంకా దాని తర్వాత నేను కూడా ఏం డిస్కస్ చేయడం లేదు, బికాస్ కొన్ని రోజుల తర్వాత డైరెక్టర్ ఒప్పుకున్నాడు సెకండ్ హాఫ్ ఏం స్టోరీ లేదు, మేము ఏదో మొత్తం అంతా లఫ్ మెటీరియల్ పెట్టి కొంచెం అటు ఇటు చేసి ఏదో మేనేజ్ చేసాము, అన్ని పేక ముక్కలు అన్నీ పెట్టి అన్నట్టు చెప్పారు. సో అందుకే నాకు దాని మీద కంప్లైంట్స్ కాదు, ఇంట్రెస్ట్ కూడా లేదు. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, మీరు సనాతనవాదులు కాదు అందుకే నచ్చలేదు, సనాతనవాదులు అయితే నచ్చాలి, ఇట్లాంటివి పెట్టకండి. సో హరిహర వీరమల్లు యాజ్ ఎ మూవీ బాగాలేదు, యాజ్ ఎ సనాతనిక్ కైండ్ ఆఫ్ థింగ్లో బాగుండొచ్చు, అది కూడా నాకు 50-50. బికాజ్ చూపించాలి, బాగుంటుంది. కానీ ఎట్లా అంటే మీకు ఎట్లా చెప్పను, ఒక మంచి సీనరీ ఉంది ట్యాంక్ బండ్ దగ్గర, మంచి ఫోటో తీసావు, నైస్, బాగుంది, ఈ ఫోటో ఇలా తీస్తే బాగుంటుంది అనిపిస్తుంది మనకు. అదే ఫోటోని నువ్వు ఒక నోకియా అల్ట్రా 20 చిన్న ఉంటాయి ఫోన్, అందులో తీసి పెట్టావు. సో సీనరీ సేమే, చూపించే విధానం అండ్ డిస్ప్లే చేసే విధానం. సో యాజ్ అ స్టోరీ లైన్ హరిహర వీరమల్లు ఇస్ ఎ గ్రేట్ స్టోరీ లైన్, గ్రేట్ స్టోరీ విత్ బ్యాడ్ ఎగ్జిక్యూషన్, సింపుల్, అర్థమైందా. సో సెకండ్ హాఫ్లో నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు కొన్ని షార్ట్స్ యాక్ట్ చేశారు, లైక్ కొన్ని డేసే ఉండడం వల్ల. దాని మీద నాకు కంప్లైంట్స్ ఏం లేవు, బికాజ్ ఆల్రెడీ మనం ట్రైలర్లో టీజర్లో చూసినాం ముందే ఆ విఎఫ్ఎక్స్. నాకు విఎఫ్ఎక్స్ మీద కంప్లైంట్స్
ఉన్నాయి లేవు అనేది పక్కన పెడితే నచ్చలేదు. ఫస్ట్ థింగ్ థియేటర్లో మంచిగా అయింది, ప్రీ క్లైమాక్స్ ఒక లెవెల్లో ఉంటుంది, అది ఇది అన్నారు. కానీ సారీ, దట్ మూవీస్ నాకైతే నచ్చలేదు. కమింగ్ టు కింగ్డమ్ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఆ థియేటర్లో పిచ్చి గరిచేసా. అసలు ఆ డ్రామా, బిల్డింగ్, ఎమోషన్ అంతా కేక ఉంది. సెకండ్ హాఫ్ నాకు ఇది ఎక్కడో చూసినట్టుంది, అంతేనా. సో బేసిక్గా మూవీ నుంచి బయటకు వస్తే ఒక హైలో రావాలి మనం అని, బట్ అలా లేదు. సో ఇక్కడ వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టారు. యాక్టింగ్ బాగాలేదు. విజయ్ దేవరకొండ గారు చాలా బాగా చేశారు. అర్జున్ రెడ్డి తర్వాత ఈవెన్ హీరోయిన్ పాత్రను ఏమన్నా మళ్ళీ ఎక్స్ట్రా చేసి 2 సాంగులు పెట్టి అట్లా చేశారని లేదు, చాలా నార్మల్గానే ఉంచారు. ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. యాంటోగనిస్ట్ క్యారెక్టర్, సత్యదేవ్ క్యారెక్టర్, దీవి, ఆ జనాలు, ఆ సెటప్ అంతా బాగుంది. అనిరుద్ మ్యూజిక్ కొన్ని చోట్ల కొంచెం అంత ఎక్కలేదు, కొన్ని చోట్ల మరి ఇట్లా గూస్ బంప్స్ వచ్చేటట్లేదు కొన్ని చోట్లలో. బట్ ఓవరాల్గా మూవీ బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అంత లేదు. ఎందుకు తర్వాత ఇప్పుడు మీడియాలో ఇంటర్వ్యూస్ అవి చూస్తుంటే సెకండ్ హాఫ్లో చాలా వరకు ఎడిటింగ్లో లేపేసామన్నారు. దట్స్ నాట్ ఎ థింగ్ విచ్ నీడ్స్ టు బి టోల్డ్, రైట్? అలా అంటే అది ఎక్స్క్యూజా? నాకు అర్థం కాదు. షూట్ చేసింది ఇవ్వండి, ఎడిటింగ్లో లేపేసాము, టైం ఎక్కువ అయిపోద్దామంటే. యానిమల్ మూవీ రన్ టైం ఎంత అండి? నాకు అర్థం కాదు. యానిమల్ మూవీ ఎందుకు చూడలేదు? సో పుష్ప పార్ట్ 2 ఉంది, అది ఎందుకు చూడలేదు? ఒకప్పుడు వచ్చే సినిమాలు 3 hours 3.5 hours వస్తుండే ఒకప్పుడు మూవీస్ పాతకాలంలో, ఎందుకు చూడట్లేదు? అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది అనడం కరెక్టే. బట్ లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది కదా, పుష్ప పార్ట్ 2 వచ్చింది, 3 hours ఉంది, ఎందుకు చూడలేదు జనాలు? దానికంటే ముందు మనకి ఇది కల్కి వచ్చింది. కల్కి సమ్వేర్ అరౌండ్ 2 hours 50 to 2 hours 55 minutes ఉంటుంది ఈజీగా. సో జనాల అటెన్షన్ స్పాన్ తగ్గింది అంటే తగ్గింది. బట్ మంచి కంటెంట్ చూస్తారు అంటే చూస్తారు. ఎడిటింగ్ బాగాలేదు అని తోసేయడం ఏంటండి? దట్ డజంట్ మ్యాటర్ కదా. సో నీ దగ్గర మంచి స్టోరీ ఉంది, మంచి డైరెక్టర్ ఉంది, మంచి ప్రొడక్ట్ ఉంది. దానిలో ఎట్లా అంటే ఒక మంచి ఫ్రైయింగ్ ప్యాన్ ఇచ్చేసి ప్యాన్కి హ్యాండిల్ ఇరగొట్టేసి అరే లాస్ట్ సెకండ్లో ఫిట్ చేయడానికి లేదు, కస్టమర్కి ఇట్లా డెలివరీ ఇచ్చినామంటే వండుకొని రాదు కదా. ఇది లేకుంటే, హ్యాండిల్ లేకుంటే హౌ డస్ ఇట్ ఈవెన్ మ్యాటర్? సో ఇదండి నాకైతే రెండింటి మీద. సో కింగ్డమ్ ఫార్ బెటర్ ఉంది హరిహర వీరమల్లు కంటే. ఓటీటీలో వచ్చాక ఫుల్ వర్షన్ వచ్చాక ఇంకా నచ్చొచ్చు నాకైతే నచ్చింది కింగ్డమ్. చిన్న కంప్లైంట్ సెకండ్ హాఫ్లో అరే ఏంటి ఇట్లా అనుకునే వాళ్ళు చాలా నచ్చింది నాకైతే. సో కమింగ్ టు బార్బెల్ అనే వ్యక్తి, బార్బెల్ పిచ్ మీటింగ్, సుశాంత్ ఆయన పేరు. బేసిక్గా పిచ్ మీటింగ్స్ ఆయన రివ్యూస్ చేస్తుంటారు. చాలామంది ప్రొడ్యూసర్లకి ఆయన అంటే నచ్చదు ఆబ్వియస్లీ. ఎందుకు అంటే అరే ఎప్పుడు చూడు మూవీస్ నెగిటివ్స్ వెతుకుతాడు అంటే వెతుకుతారు. అయితే ఏంటంటే ఏం చేస్తారు మీరు? మీరు పబ్లిక్ ప్లాట్ఫామ్లో మూవీని పెడుతున్నారు, మేము డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కుంటున్నాం. సో మూవీ అనేది మాకు ఒక ప్రొడక్ట్ అన్నట్లే కదా, మేము చూస్తున్నాము, మాకు నచ్చింది నచ్చలేదు. చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, ఈ బిర్యానీ కాన్సెప్టే చెప్తాం, మళ్ళీ నన్ను కూడా తిట్టుకోకండి. ఒక షాప్కి వెళ్ళారు మీరు, 120 రూపీస్ పెట్టి బిర్యానీ తీసుకున్నారు. మీకు ఒక లెగ్ పీస్ రావాలి, కొంచెం మసాలా రావాలి, కొంచెం రైస్ రావాలి. నేను నాన్ వెజిటేరియన్ కాదు, మా ఫ్రెండ్స్ని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా. నేనే బయటకు వెళ్ళా, పన్నీర్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నా. ఐ ఎక్స్పెక్ట్ 200 రూపీస్ అంటే ఒక మినిమం 4-5 పీసెస్ పన్నీర్, మసాలా, కింద రైస్ అవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తా, అంతే కదా. ఇప్పుడు అక్కడికి పోయాక నీకు 4-5 పీసెస్ బాగా 2 పీసెస్ పన్నీరే వేసాడు, 1 పీస్ పన్నీరే వేసాడు. అప్పుడు నువ్వేం చెప్తావు? పోయి బాబు వెయిటర్ అంకుల్ ఇట్లా లేదు, ఇట్లా పన్నీర్ పీస్ తక్కువ వచ్చింది, నాకు కొంచెం రీప్లేస్ చేస్తారా, కొంచెం ఎడిట్ చేసి దాని మీద ఇంకొన్ని పన్నీర్ పీస్లు వేసి ఏమైనా చేస్తారా అంటే దే విల్ ట్రై టు డూ ఇట్ అవుట్. అర్థమైందా? సో ఫుడ్కి అట్లా ఉంది ఆప్షన్. సో ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో మాత్రమే నువ్వు కొనే ప్రోడక్ట్. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అంటే ఓన్లీ మూవీసే కాదు, ఐ రిపీట్, ఓన్లీ మూవీసే కాదు. నువ్వు ఒక మ్యాజిక్ షోకి వెళ్ళావు, 100 రూపాయలు కట్టావు, అది ఒక ఎంటర్టైన్మెంట్. ఒక సర్కస్కి వెళ్ళావు, అది ఒక 150 పెట్టి టికెట్కి వెళ్ళావు. ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళావు, ఒక మ్యూజికల్ కాన్సర్ట్కి వెళ్ళావు. సో ప్రతిదీ ఎంటర్టైన్మెంటే కదా. సో ఇవన్నీ సర్వీసెస్ లాగా మనం తీసుకుంటాం, బట్ అవి ప్రొడక్ట్స్ బేసిక్గా. నువ్వు డబ్బులు కట్టి అంత టైం ఇన్వెస్ట్ చేస్తున్నావు వాటి మీద. సో ఇప్పుడు ఒక మూవీ మీద నువ్వు 3 hours టైం ఇన్వెస్ట్ చేసావు, మూవీ బాగాలేదు, నీకు డబ్బులు బొక్క, టైం బొక్క. సో ఒక హాలీవుడ్ మూవీ ఉంది, హాలీవుడ్ మూవీస్ నీకు సేమ్ అమౌంట్కి వస్తుంది. అదే ఫర్ సపోజ్ ఒక చిన్న లాజిక్ అండి, మన ఊరిలోనే ఒక బిర్యానీ షాప్ ఉంది, వాళ్ళ దగ్గర 120కి ఒక ప్లేట్ బిర్యానీ ఉంది. బట్ బాగుంటుందో లేదో నమ్మకం లేదు. చాలా మంది బాగుండదమ్మా, అక్కడ నీట్గా ఉంటుంది అని చెప్తారు. అదే 100 రూపాయలకి ఆరు 120 రూపాయలకి మీకు పక్కనే ఒక దగ్గర శాండ్విచ్ చాలా నీట్గా ఫ్రై చేసి ఇస్తుంది. మనకు సంబంధించిన ఫుడ్ కాదు, బట్ బాగుంటుంది, నీట్గా ఉంటుంది. సో తింటాం. ఎందుకు తినకూడదు అంటే ఇప్పుడు నాకు 120 రూపీస్కి క్వాలిటీ ఆఫ్ ఫుడ్లో శాండ్విచ్ క్వాలిటీ చాలా బాగుంది, బిర్యానీ క్వాలిటీ అంత బాగాలేదు. నేను ఏది ఎక్స్పెక్ట్ చేస్తా? టేస్టీగా ఉండాలి, మంచిగా క్వాలిటీగా ఉండాలి, నేను శాండ్విచ్కే పోతా. లేదు మన ఊరు ఫుడ్ బిర్యానీ తినాలి అంటే లేదా. ఇది కూడా బార్బెల్ చెప్పిన ఎగ్జాంపుల్, నేను కొంచెం ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తున్నా. సో మూవీస్ని ఎవరు కూడా పర్సనల్గా హార్ట్కి తీసుకోకండి, ఇది మా సినిమా, మా ఇండస్ట్రీ ఇట్లా తీసుకోకండి. ఫస్ట్ థింగ్, ఓకే, మూవీస్ ఆర్ బిజినెస్.
మూవీస్ ఆర్ సింప్లీ బిజినెస్, అంతకుమించి ఏం లేదు అక్కడ. వాళ్ళు డబ్బులు పెడుతున్నారు, ఇంకొకరికి అమ్ముతున్నారు, వాళ్ళు ఒక రేట్ పెడుతున్నారు, మీకు అమ్ముతున్నారు, మీకు నచ్చుతుంది ఆర్ మీకు నచ్చదు, మీరు చూస్తారు, నచ్చితే నచ్చిందని చెప్తారు, నచ్చకపోతే నచ్చలేదని చెప్తారు, అయిపోతుంది. దట్స్ ఇట్. చాలా అంటే చాలా సింపుల్. మూవీస్ ఆర్ ఏ ఫార్మ్ ఆఫ్ బిజినెస్. అండ్ ఇంకోసారి ఎవరైనా పరిశ్రమ మీద వేల మంది కార్మికులు ఉన్నారు అంటే, ఇప్పుడు నా మీద ఒక ఫ్యామిలీ మొత్తం డిపెండెంట్ అయింది అనుకుందాం. ఒక 10,000 సంపాదిస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి మీద వాళ్ళ ఫ్యామిలీ మొత్తం డిపెండెంట్ అయింది. అలాంటి వ్యక్తి ఒక 150 రూపాయల నుంచి 300 రూపాయలు టికెట్ పెట్టి కొని వెళ్ళి నచ్చక తిట్టుకొని బయటకు వస్తే, ఆ 300 రూపాయలతో వాళ్ళ ఇంట్లోకి 61 సరుకులు వస్తాయి, ఈజీగా వస్తాయి. ఆ 300 రూపీస్కి వాళ్ళ ఇంట్లో ఒక ప్లేట్ బిర్యానీ తెచ్చుకొని అందరు తింటారు. సో ఎవరి డబ్బులు వాళ్ళకి గొప్పే, అర్థమైందా? ప్రొడ్యూసర్లకు కానీ, ఫ్యాన్స్కి కానీ, సినిమాలు చూసేటోళ్ళకి కానీ, థియేటర్లకు కానీ ఎవరికైనా డబ్బులే ఇంపార్టెంట్. ఎవరు కూడా మనకి ఫ్రీగా షోలు వేయట్లేదు, అర్థమైందా? ప్రీమియర్స్ అని చెప్పి మన దగ్గర 100-200 ఎక్కువ తీసుకుంటాను. నాకు ఇష్టం, నాకు వెళ్ళడం ఇష్టం, అట్మాస్ఫియర్ ఇష్టం, నేను వెళ్తా. రేపు పొద్దున్న నాకు ఏదైనా సినిమా వస్తుంది, ఫ్లాప్ అని నాకు ముందే తెలిసినా సరే, నాకు ప్రీమియర్లో ఎక్స్పీరియన్స్ ఇష్టం, వెళ్తా. సరే మీరు అంటారు, అరే హరిహర వీరమల్లి నువ్వు 400 పెట్టావు, వర్త్ కాదు కదా అది ఇది అని అంటే, నెక్స్ట్ డే 200 పెట్టారండి, ఆ సినిమా నాకు 200 కూడా వర్త్ కాదు. దర్ ఇస్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ రోహిత్ గారు ఉండి, అరే అట్లా కాదు మా ఫస్ట్ హాఫ్ బాగుంది కదా సినిమా, ఎందుకు నువ్వు అట్లా అంటున్నావు అంటే, లేదు మా ఫస్ట్ హాఫ్కి ఏం టికెట్ తీసుకోలేదు కదా, 2 హాఫ్లకు తీసుకున్నా కదా టికెట్ నేను. సో దట్స్ సో సింపుల్. ఫస్ట్ హాఫ్ బాగుంది కదా అని చెప్పి, వారు అట్లా అది బాగుంది కదా ఇది బాగుంది కదా, వై సినిమా బాగుంటే వస్తాం. ఇప్పుడు కా మూవీ నేను ప్రీమియర్కి వెళ్ళా, మీరు నమ్మరు, జనాలందరూ నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి చప్పట్లు కొట్టారు త్రిబులేలో. లక్కీ భాస్కర్ అసలు పిచ్చిగా అరిచారు థియేటర్ మొత్తం. అంటే అక్కడ దుల్కర్ గారు మన దగ్గర ఉన్న మాస్ హీరో, స్టార్ హీరోనా, ఆయన మలయాళం హీరో కదా. కా మూవీ కిరణ్ బోవరం గారు చిన్న మూవీస్ చేశారు మొన్నటి వరకు. కా మూవీలో స్టోరీ ఈజ్ ఇంపార్టెంట్ కదా. ఆ స్టోరీకి 50 కోట్ల వరకు కలెక్షన్ వచ్చి లక్కీ భాస్కర్ 100 కోట్లు వచ్చింది. ఎందుకు రావండి, వస్తాయి. సో మీరు మూవీస్ సరిగ్గా తీసి వస్తాయి. మూవీ అనేది ఒక ఇండస్ట్రీ, ఫ్యాన్స్ కానీ, ఈ ఫ్యాన్ క్లబ్ ప్రెసిడెంట్లు కానీ, మీరందరూ కూడా బుర్రకి ఎక్కిచ్చేసుకోండి. సినిమా బాగుంది, వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేయండి, 2-3 షోలు వేయండి, వచ్చేసేయండి. బాగాలేదు అని ఎవరైనా అన్నారనుకో, వాడు వెనకాల పడి ఎందుకు బాగాలేదు అని అనడం అనేది చాలా రబ్బిష్ థింగ్. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒక ఏమంటారంటే దాని ఒపీనియన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఒపీనియన్ చెప్పుకోవడానికి ఓపెన్ స్పేసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక లాజిక్ అండి, ఇప్పుడు నాకు యూట్యూబ్ నుంచి ఏం మనీ రావట్లేదు, నాకు వాళ్ళ ప్రొడ్యూసర్ ఎవరు చేయరు, ఆబ్వియస్లీ మనకున్న 1000 సబ్స్క్రైబర్లకి ఎవరైనా చేసి కూడా, అరే అట్లా కాదు రిషికేష్, నువ్వు ఈ సినిమాకి XYZ సినిమాకి రివ్యూ మంచిగా నేను 2,000 రూపాయలు ఇస్తా అంటే, నాకేం అవసరం, నాకు పెద్దగా డబ్బులు ఏమి ఇంట్రెస్ట్, నేను హాబీ వర్క్ చేసుకుంటున్నా, నాకు ఏమైనా వ్యూస్ వచ్చి దానివల్ల ఏమైనా 50-100 వస్తే చాలనుకుంటాను నేను. బట్ ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏదైతుందో, లైక్ వీళ్ళు అంటున్నారు కదా కొన్ని మీడియా ఛానల్స్ని, నేను బార్బెల్ అన్నాడు, నేను పేర్లు నేను మర్చిపోయినా అండ్ మరి గుర్తున్నా సరే నాకు తీయదలుచుకోలేదు. సో అట్లాంటి మీడియా ఛానల్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి కంపల్సరీ యాడ్స్ వెళ్తాయి, అక్కడి నుంచి డిస్ట్రిబ్యూటర్ టీం నుంచి, PRO టీం నుంచి రెవెన్యూ వెళ్తుంది, అదంతా సపరేట్ ఎకో సిస్టమ్ అండి. ఇప్పుడు దీన్ని పోల్చకండి. ఒకప్పటి నుంచి మనకి ఏంటంటే ఒక 4-5 సైట్లు ఉంటాయి, 4-5 ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ వెబ్సైట్స్ ఉంటాయి, అందులో నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అని చెప్పి మనల్ని మ్యానిపులేట్ చేస్తున్నారు. నో, దట్ వోంట్ హ్యాపెన్. ఎందుకంటే ఎవ్రీథింగ్ వాళ్ళకి, మీడియా వాళ్ళకి కూడా మనీ ఇస్తారండి, యాడ్స్ ఇస్తారు, రన్ చేపిస్తారు, PRO టీం ఉంటుంది, అదొక పెద్ద ఎకో సిస్టమ్, ఎకో సిస్టమ్. వాళ్ళు వీళ్ళ మీద డిపెండెంట్, వీళ్ళు వాళ్ళ మీద డిపెండెంట్. వీడు మంచి రివ్యూ రాస్తే వీడికి ఇన్కమ్ జనరేట్ అయితే, వీడికి డిస్ట్రిబ్యూటర్కి ఇన్కమ్ జనరేట్ అయితే, నెక్స్ట్ మూవీకి వీళ్ళకి డబ్బులు ఇస్తారు మంచి రివ్యూ రావడానికి. సో ఇట్స్ ఎ కంప్లీట్ సైకిల్, అర్థమైందా? ఈ ప్రైవేట్ రివ్యూవర్స్, యూట్యూబ్ రివ్యూవర్స్ వచ్చాక ఈ సైకిల్ అనేది బ్రేక్ అయ్యింది. దానివల్ల డిస్ట్రిబ్యూటర్లకు నచ్చట్లేదు, డిస్ట్రిబ్యూటర్లకు కాదు సారీ, ప్రొడక్షన్ హౌస్లకు, ఇందాక కూడా ప్రొడక్షన్ హౌస్లకు నచ్చట్లేదు. చాలా సింపుల్, మీరు మూవీ చూడండి. ఈవెన్ నేను ఒక సినిమా బాగాలేదా, లేదు రిషికేష్ సినిమా బాగుంటుంది, నాకు నమ్మకం ఉందంటే వెళ్ళండి. నేను వెళ్ళొద్దు అని చెప్పి మీ చేతిలో ఏమైనా కట్టేస్తున్నానా? లేదు కదా. నేను కూడా రుద్దుతున్నాను, అరే ఈ సినిమా వెళ్ళొద్దు చాలా దరిద్రంగా, అట్లా రుద్దట్లే కదా. వీఆర్ నాట్ రుద్దిఫైయింగ్ ఎనీథింగ్, వీఆర్ నాట్ బ్రెయిన్ వాషింగ్ సమ్వన్. చాలా సింపుల్, మా ఒపీనియన్ మేము చెప్తున్నాం. నచ్చితే చూడండి, సినిమా చూడండి, మా రివ్యూలు కాదు. మీకు నచ్చిందా సినిమా చూడండి, ఇంకోసారి చూడండి. ఓన్లీ మౌత్ టాక్ వల్ల హిట్ అయిన సినిమాలు ఎన్ని ఉన్నాయండి? సో చాలా సింపుల్, రివ్యూవర్స్ అనేవాళ్ళు వాళ్ళ ఒపీనియన్ చెప్పే రైట్ వాళ్ళకు ఉంది. సో సినిమా అనేది బిజినెస్ కాదు, బిజినెస్సే. సినిమా అనేది మన ఏం లైఫ్ స్టైల్ కాదు, మన ఇంటిగ్రల్ పార్ట్ కాదు. సినిమా అనేది ఒక కంప్లీట్ బిజినెస్. ఒక ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళకి అమ్మేసి, ఒక థియేటర్కి అమ్మేసి, ఆ థియేటర్లో మనల్ని కూర్చోబెట్టి మన దగ్గర డబ్బులు తీసుకొని మనకు చూపించేదే ఒక సినిమా, అర్థమైంది? అది ఒక కంప్లీట్ బిజినెస్. సో మనీ ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఇది ఒక కంప్లీట్ బిజినెస్. అది ఫ్యాన్స్ ఎంత తొందరగా అర్థం చేసుకుంటే అంత బాగుంటుంది. అండ్ కమింగ్ టు బార్బెల్, అంతా నెగిటివ్గా చెప్తుండు, పాజిటివ్ చెప్పట్లేదు అది ఇది అంటే, నెగిటివ్ కూడా చెప్పాలి, నెగిటివే చెప్పాలి. ఎందుకంటే పాజిటివ్స్ అందరికి తెలుసు కదా.
సో ఇప్పుడు 100 స్కోరింగ్ చేసేటోడు ఉన్నాడు, వాడికి ఉండి ఏ అన్నా నువ్వు అదన్నా నువ్వు తోపన్నా, అరే తమ్ముడు నువ్వు మస్తు చేస్తావురా, నువ్వు మస్తు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తావు, నువ్వు ఐఐటీ చేయాలి టాపర్ కొడతావు అది ఇది అంటావు. వాడికి ఎక్కడో మ్యాథ్స్లో చిన్న ప్రాబ్లమ్స్ అవి ఇవి రావట్లేదు. ఒక టీచర్కి అది తెలుస్తుంది, ఉండి అరే బాబు నీకు 100 మార్కులు వచ్చినాయి కానీ ఈ టైప్లో ఈ ప్రాబ్లమ్ సరిగ్గా సాల్వ్ చేయలేకపోతున్నావు, ఈ ఫ్యూచర్లో వస్తే తలకాయ నొప్పి సాల్వ్ చేసుకో అని చెప్తాడు. ఒక మెంటర్ లాగాను, ఒక వాడు చేసిన వర్క్ ఒక క్వాలిటీ లాగా. అక్కడ వరకు ఎందుకంటే మేము ఏమైనా అప్లికేషన్ ఏమైనా డెవలప్ చేసి ఏమైనా టెస్ట్ చేసినా సరే, ఏమైనా టెస్ట్ కేసు రాసినా వాటికి కూడా ఒక వ్యక్తి ఉంటాడు సపరేట్గా చెక్ చేయడానికి, మేము చేసిన పని క్వాలిటీ చెక్ చేయండి, క్వాలిటీ చెక్స్ అంటాం వాటిని బేసిక్గా. అట్లా క్వాలిటీ చెకింగ్ అనేది మూవీస్కి ఉండాలి. ఇప్పుడు ఒకవేళ మూవీ తీసి మీరు అంతమంది క్యాటర్ చేస్తున్నారో 10 మందికి చూపియండి ఒక వారం ముందే. వారం ముందు మనకు కరెక్ట్ గంట ముందు కూడా కంటెంట్ రెడీ ఉండదు కదా, మనం ప్లాన్ ప్రకారం వెళ్ళాం కదా, ఇట్స్ ఓకే. బట్ ఒకవేళ కరెక్ట్ రేపు ఇప్పుడు సినిమా అంటే 10 నిమిషాల ముందు కంటెంట్ డెలివరీ అయిన సినిమాలు కొన్ని ఉన్నాయి, అది తప్పన్ను. బట్ ఇలాంటి ఎక్కువ సిస్టంలో నేను ఒక ప్రొడక్షన్ హౌస్ని అరే 10 మంది ఫ్యాన్స్కో 10 మంది న్యూట్రల్ ఆడియన్స్కో ముందే సినిమా చూపించి వాళ్ళ రివ్యూ బట్టి చేంజెస్ చేసి వేయొచ్చు కదా అని. ఒక్క సురేష్ బాబు గారు ఒకరు ఇలా చేస్తారని విన్నా, దట్స్ వెరీ గ్రేట్. అలా కంటిన్యూ కావాలి చాలా సినిమాలకి, దట్ వుడ్ బి రియల్లీ గ్రేట్. అండ్ ఇప్పుడు ఈ నెగిటివ్ చెప్పడం ద్వారా ఏంటంటే మారాలి, ఆడియన్స్ పర్స్పెక్టివ్ అయినా మారాలి, ప్రొడక్షన్ హౌసెస్ ఆర్ డైరెక్టర్స్ పర్స్పెక్టివ్ అయినా మారాలి. ఇప్పుడు అక్కడ వరకు ఎందుకంటే బార్బెల్ గన్ని ఇట్లా పట్టుకోవాలి అని చెప్తే కొలను శైలేష్ ఉన్నాడు కదా డైరెక్టర్, ఆయన విని నెక్స్ట్ టైం అక్కడ ఇంప్లిమెంట్ చేస్తానని చేసిండో లేదో తెలియదు, బట్ సమ్హౌ వీ అక్నాలెడ్జ్ ఇట్ కదా. సో క్వాలిటీ చెక్ అనేది చాలా ఇంపార్టెంట్, అది మూవీలో కానీ ఎందులో కానీ ఎనీ ఆస్పెక్ట్ కానీ. సో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అంత క్వాలిటీకి అంత క్లీన్గా చెప్పబెడుతుంది బార్బెల్ చెప్తుంది. ఇప్పుడు నేను కూడా అంత క్లీన్గా చెప్పొచ్చు, నేను అంత క్లీన్గా చెప్తే 20 నిమిషాలు అయితే నేను అంత ఎంటర్టైనింగ్ వేలో చెప్పలేకపోవచ్చు. సో అందుకే నేను కొట్ట తెచ్చేలా సినిమా బాగుంది బాలేదు, ఇవి బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, అది బాలేదు, ఇది బాలేదు అని చెప్తా. నేను కూడా అలా చెప్పొచ్చు, 20 నిమిషాలు కూర్చొని చెప్పొచ్చు. బట్ నేను అంత ఎంటర్టైన్మెంట్ వేలో ఆర్ ఇంత విటీ వేలో నేను చెప్పలేను. సో అందుకే నేను అలా చెప్పట్లేదు, ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది. అలా అని చెప్పి ఇప్పుడు ఒకరిని తొక్కేయాలి ఇలాంటివి మాత్రం పెట్టుకోకండి. అండ్ ద ఫస్ట్ థింగ్, ఫ్యాన్స్ మీకైతే మరీ చెప్తున్నా, సినిమా ఈజ్ బిజినెస్. అది మీరు బుర్రలో పెట్టుకుని రోజు బాగుపడతారు. మంచి సినిమాని ఆదరిద్దాం, మంచి సినిమాల్ని మాత్రమే ఆదరిద్దాం. ఇట్లా మీరు ఏం కాదు అరే ఇంతమంది కష్టపడ్డారు కదా ఏమైద్దిలే అది ఇది అని కూడా వారానికి లైలా వస్తుంది. లైలా మూవీ ఈజ్ వన్ ఆఫ్ ద, ఇంకా దాని గురించి నేను ఇంటర్వెల్లో ఉరికి వెళ్ళిపోదాం బయటకు అనుకున్నా. మా రామ్ చరణ్ గారు ఉండే మా డబ్బులు కట్టినాం కూర్చున్నాం 50 రూపాయలు ఎందుకు వేస్ట్ చేయడం అని అంటే కూర్చున్నాం. ఆ సినిమాలో ఏం ఉండదు అసలు. ఆ సినిమా ఎందుకు అసలు సెన్సార్ వాళ్ళు చూసాక కూడా ఎవరికి చెప్పలేదా అరే వద్దన్నా ఈ సినిమా బయట నడిచేటట్టు లేదని కూడా ఏం చెప్పాలి, లైక్ ఏమనుకొని తీసారో కూడా అర్థం కాదు. ఆడియన్స్ గ్రాంటెడ్గా తీసుకొని తీసారా, ఆడియన్స్ చూసారులే ఏం కాదులే అనుకొని తీసారా. అసలు అది స్టోరీ పాయింట్ కూడా అసలు అది ఏంటో కూడా నాకు అర్థం కాదు. అది ఫస్ట్ హాఫ్కే నేను బయటకు వెళ్ళిపోవాల్సిన సినిమాలో లైలా ఒకటి. సారీ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ ఫ్యాన్స్ ఫర్ దిస్ మూవీ, ఐ హోప్ దెర్ ఆర్ నో ఫ్యాన్స్ ఫర్ దిస్ మూవీ అట్లీస్ట్. సో ఒకవేళ ఫ్యాన్స్ ఉన్నా సరే సారీ, నేనేం చేయలేను. ఆ మూవీకి నాకు బయటకు వెళ్ళిపోవాలనిపించేసింది. ఇప్పుడు మీరు ఒకవేళ ఒక మీడియోకోర్ మూవీని కూడా అలాగే సపోర్ట్ చేసి అలాంటివి వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు కారం మూవీ ఉంది కదా, హ్యాట్రిక్ మూవీ, వాళ్ళ కాంబోలో అసలు చరిత్ర తిరగరాసేస్తుంది. సాంగ్స్ కుర్చి మడత పెట్టి 4 AM షో సంధ్య అసలు ఎరగొట్టేద్దాం సినిమా అన్నట్టు పోయాం. అరే క్లైమాక్స్ బాగుంది, అమ్మ సాంగ్ బాగుంది, ఆ అమ్మ ఎమోషన్ బాగుంది, బట్ ఓవరాల్ సినిమా చూసి ఏం లేదు. అంటే దానికంటే ముందు కలేజా అతడు క్లాసిక్స్ వచ్చాయి కదా. అండ్ మహేష్ బాబు గారు దానికంటే ముందు సర్కారు వారి పాట ఐ వాజ్ లైక్ ఫస్ట్ హాఫ్ మంచిగా ఎంటర్టైనింగ్ వేలు, సెకండ్ హాఫ్ అంతేం నచ్చలేదు. అది కూడా ప్రీమియర్ షోకి నేను 100-150 పెట్టి వెళ్ళాను, నాకు గుర్తులేదు కరెక్ట్ అమౌంట్ కూడా. నేను రోహిత్ గాడే వెళ్ళాను. లైక్ దానికంటే ముందు సర్లేరు నీకెవరు వచ్చింది. సర్లేరు నీకెవరు వాజ్ లైక్ చాలా నచ్చింది నాకు, మంచి. అప్పట్లో నాకు పెద్దగా అరే ఇట్లా ఉండాలి మూవీ, ఇట్లా ఉండాలని వస్తా అట్లా ఏం లేదు, చిన్నపిల్లడు అది లైక్ బాగుంది ఎంటర్టైన్ అయ్యా వచ్చా ఫైన్. ఈవెన్ నాకు ఇప్పుడు సర్లేరు నీకెవరు పెట్టా నేను కూర్చొని చూస్తాను, నాకు నచ్చుతుంది. అండ్ మహేష్ బాబు గారి తర్వాత ఎవరైనా పవన్ కళ్యాణ్ గారిది బ్రో సినిమా వాజ్ క్వైట్ డీసెంట్. బికాస్ ఆ VFX అవి ఇవి పక్కన పెట్టి 25 రోజుల్లో షూటింగ్ చేశారు. నేను దానికి ఎక్కువ రేట్ కూడా ఏం పెట్టలేదు, 100 రూపీస్కే పెట్టెళ్ళా. 100 రూపీస్కి నాకు అది వర్త్ అనిపించింది, 100 రూపాయలకు వర్తే పర్లేదు, బికాస్ నాకు దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేదు. అండ్ హరిహర వీరమల్లు గురించి ఇందానే చెప్పిన. ఇంకా హరిహర వీరమల్లు బ్రో భీమ్లా నాయక్ వాజ్ క్వైట్ ఓకే, గుడ్ యావరేజ్ ఫైన్. నేను 100 రూపాయలు పెట్టిన దానికి పర్లేదు. మొత్తం ఆ మలయాళం మూవీ నేను చూడలేదు కాబట్టి నాకు నచ్చింది. మలయాళం మూవీ చూసిన వాళ్ళకి, ఒరిజినల్ చూసిన వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఇంకా దానికంటే ముందే వకీల్ సాబ్ నేను టీవీలో చూసాను, నచ్చింది. బట్ వన్స్ బ్రో ఈజ్ లైక్ లో క్వాలిటీ ప్రోడక్ట్, హరిహర వీరమల్లు ఈజ్ లైక్ వెరీ లో క్వాలిటీ ప్రోడక్ట్ లైక్ చూసుకుంటే. బట్ బ్రో పర్లేదు, బాగానే ఉంది. అండ్ దీని తర్వాత ఎన్టీఆర్ గారు అరవింద సమేత వదిలే క్రేజీ చాలా బాగుంది. RRR పీక్స్, దాని గురించి నేను RRRలో కూడా నాకు సెకండ్ హాఫ్ ఇప్పుడు చూసే డెడ్ స్లీప్ వస్తుంది, ఐ అగ్రీ. బట్ సినిమా పరంగా RRR ఈజ్ గ్రేట్. అండ్ దేవరా నేను ఆల్రెడీ రివ్యూ పెట్టా, ఐ హ్యావ్ మిక్స్డ్ ఫీలింగ్స్ ఫర్ దేవరా. అండ్ రామ్ చరణ్ గారివి గేమ్ చేంజర్ నాకు
ఏం ఎక్కలేదే అన్నట్టు ఉంటుంది. సో గేమ్ చేంజర్ కంటే ముందు ఆర్ఆర్ఆర్ ఉంది. ఆర్ఆర్ఆర్ వాజ్ లైక్ క్వైట్ గుడ్, గ్రేట్, ఓకే. ఆచార్య లైక్ క్యామియో రోల్ కాబట్టి నేను పట్టించుకోను. దానికంటే ముందు వీ హ్యావ్ సంథింగ్ లైక్ వినయ విజయ రామను, రామ్ చరణ్ గారిది. దాని గురించి మీకు తెలిసిందే, బోయపాటి ఏ లెవెల్లో తీశాడు. అండ్ ఇంకా ప్రభాస్ గారిది చూసుకుంటే రాధేశ్యామ్. లైక్ రాధేశ్యామ్ ఎట్లా అంటే మనం ఒక 100 రూపాయలు పెడితే ఆ 100 రూపాయలు స్క్రీన్ మీద కనిపిస్తుంది, గ్రాండ్యూర్గా ఉంటుంది. బట్ స్టోరీ టేకింగ్ కొంచెం అటు ఇటు పెట్టుకోండి. ఆది గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. లైక్ సలార్ నాకు నచ్చింది. 4 AM షో వెళ్ళా, 100 రూపాయలు టికెట్. నేను ప్రీమియర్స్ కూడా 100-150 పెట్టేలా సలార్కి. 4 AM షో, పీక్స్ ఉండే, పీక్ ఎక్స్పీరియన్స్. కల్కి ల్యాగ్ ఉంది, కల్కి మూవీలో ల్యాగ్ ఉంటుంది, సెకండ్ టైం చూస్తే బోర్ కొడుతుంది. బట్ ఆ వరల్డ్ అదంతా మనం ఒక ఇమ్మర్స్ ఇట్లా లోపలికి ఇట్లా తీసుకెళ్ళిపోతుంది. అండ్ దాని తర్వాత అల్లు అర్జున్ గారు చూసుకుంటే పుష్ప 2, పుష్ప 1, అలాగే కుటుంబంలో 3 బాగున్నాయి. కొంచెం ఎఫర్ట్స్ వీళ్ళ దగ్గర నుంచే కనిపిస్తున్నాయి. లైక్ చాలా బాగున్నాయి అనే మూవీస్ కొన్నే ఉన్నాయి. ఈ సలార్ కానీ, పుష్ప 2 కానీ, అలాగే కుటుంబంలో కానీ, సర్లేరు నీకెవరు, ఇవన్నీ నాకు కొంచెం చాలా బాగున్నాయి. అరే మస్తున్నాయిరా మూవీస్, మంచిగా పోవచ్చు, ఇంకో 2 సార్లు చూడవచ్చు అన్నట్లు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఇందాక మిగిలిన చెప్పిన లిస్ట్లో మూవీస్ అన్నీ సర్లే చూడవచ్చులే, ఇంకేమో ఉన్నాయి కదా చూద్దాంలే అన్నట్లే ఉంటాయి. అట్లా ఉండకూడదండి, అలా ఉండకూడదు. బికాస్ ఇప్పుడు ఆర్ఆర్ఆర్కి నేను 300 పెట్టి పోయినా, దీనికి కూడా 300 పెట్టి పోతున్నా. ఐ ఎక్స్పెక్ట్ ద సేమ్ లెవెల్ ఆఫ్ క్వాంటిటీ అనట్లేదు. నువ్వు 200 రూపాయలకి 300 రూపాయలకి మిక్స్డ్ వెజ్ కర్రీ ఇంత ఇస్తాడు అనుకుందాం. అదే 300 రూపాయలు నువ్వు ఇంత పన్నీర్ ఎక్స్పెక్ట్ చేస్తే నేను చెప్తూ కొడతారు ఎవడైనా, అంతే కదా. అట్లానే ఇప్పుడు మీకు 200 రూపాయలకి 300 రూపాయలకి అర కేజీ మిక్స్డ్ వెజ్ కర్రీ ఇచ్చినప్పుడు 200 రూపాయలకి 300 రూపాయలకి 250 గ్రాముల పన్నీర్ కర్రీ ఇంత ఇచ్చినా టేస్ట్కి ఇస్తే చాలు. అర్థమైందా? దే ఆర్ లైక్ ఐఎమ్ నాట్ కంప్లైనింగ్ అబౌట్ ద క్వాంటిటీ ఆఫ్ ఫుడ్, ఐఎమ్ కంప్లైనింగ్ అబౌట్ ద క్వాలిటీ అండ్ టేస్ట్ ఆఫ్ ఫుడ్ బేసిక్. అండ్ క్వాలిటీ నాకు ఉన్నా లేకపోతే నాకు ఫరక్ పడదు. నాకు టేస్ట్ నచ్చిందా లేదా అంటే నాకు టేస్ట్ కూడా నచ్చట్లేదు కొన్నిసార్లు. అర్థమైందా? ఇట్స్ దట్ సింపుల్. మీడియాకూర్ మూవీస్ని మీరు అస్సలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయకండి. ఎవరు కూడా వాటిని తలకాయ మీద పెట్టుకొని మోయకండి. డిస్ట్రిబ్యూటర్లు 100 చెప్తారు, ఒకవేళ ప్రొడక్షన్ హౌస్లు 100 చెప్తారు, సినిమాలు 100 చెప్తారు, ఫ్యాన్స్ చూడాలి, ఫ్యాన్ షోస్ అది ఇది అంటారు. ఆ ఉచ్చులో పడకండి. అది చాలా స్ట్రైట్ క్లియర్ పాయింట్. ఇంకా విజయ్ దేవరకొండ మూవీస్ అంటే ఆయనవి ఖుషీ వాజ్ క్వైట్ డీసెంట్ ఫర్ మీ. కింగ్డమ్ వాజ్ లైక్ మోర్ నాకు బాగా నచ్చింది. ఫ్యామిలీ స్టార్ ఇదే నేను ఒక 10 years బ్యాక్ చూసిన నచ్చుకుంటుండొచ్చు. అండ్ హిట్ 3 ఓకే, ఐ హ్యావ్ సమ్ కంప్లైంట్స్ విత్ ఇట్, బట్ స్టిల్ ఇట్ వాస్ క్వైట్ ఎంగేజింగ్. హిట్ 3 కంటే ముందు దసరా పిచ్ పీక్స్ ఉండే. ఆయన అన్న వాజ్ లైక్ కంఫర్టింగ్, చాలా బాగుండే. అంటే సుందరానికి ఐ లైక్డ్ ఇట్. సో కన్సిస్టెంట్గా మూవీస్ బాగుంటున్నాయి అంటే ఒక ప్రభాస్ గారివి, నాని గారివి, అల్లు అర్జున్ గారివే కొద్దో గొప్ప కన్సిస్టెంట్గా మంచి మూవీస్, బాగున్న మూవీస్. అంటే మనీ వచ్చిన మూవీస్ అనట్లేదు, నాకు నచ్చే మూవీస్ అనట్లేదు. దాని ఓవరాల్గా అరే వీళ్ళ పేరుంటే మనం వెళ్ళిపోవచ్చు సినిమాకి, బాగానే ఉంటుందిలే, అలా లాగేస్తారులే, వరస్ట్ స్క్రిప్ట్ జడ్జ్మెంట్ ఏమి ఉండదు, మంచి స్క్రిప్టే సెలెక్ట్ చేసుకుంటారులే అని. ఇప్పుడు కోర్టు మూవీ ఉంది, కోర్టు మూవీ చాలా చిన్న మూవీ, అందరు ఎందుకు వచ్చారు? అరే నాని స్క్రిప్ట్ బాగుంటుంది, నాని స్క్రిప్ట్ సెలెక్షన్ బాగుంటుంది, ఆయన మీద నమ్మకంతోనే వచ్చారు. ప్రీమియర్స్ పెట్టినా సరే నేను కూడా ప్రీమియర్స్కి వెళ్ళా. నేను ఎవరికి ఫ్యాన్ కాదు, వీళ్ళ 7, 6 నేను ఎవరైతే పేర్లు చెప్పినా అందులో ఎవరికి కూడా నేను ఫ్యాన్ కాదు. అన్ని సినిమాలు పోతా, సంవత్సరానికి నేను ఎన్ని సినిమాలు పోతానో నాకు తెలుసు. మీకు అన్ని రివ్యూలు పెట్టకపోయినా సరే నాకు మనస్సాక్షికి తెలుసు నేను ఎన్ని సినిమాలు పోతున్నాను. రాముగాడు మా ఫ్రెండ్ ఉంటాడు, వాడికి తెలుసు. వాళ్ళ నన్ను ట్విట్టర్లో ఫాలో అవుతున్న మా ఎదోల సంఘానికి ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలుసు నేను ఎన్ని సినిమాలు పోతున్నాను. ఐ లవ్ సినిమా, ఐ లవ్ వాచింగ్ గుడ్ సినిమా అండ్ ఐ సపోర్ట్ గుడ్ సినిమా. ఈవెన్ యూ డూ ద సేమ్. సో క్వాలిటీ అనేది సినిమాల క్వాలిటీ పెరుగుద్ది, కంటెంట్ పెరుగుతుంది. అరే మనం కూడా చెప్పవచ్చు, ఇప్పుడు మలయాళంలో పోయి మా దగ్గర అది ఉందని వాళ్ళు చెప్తారు. మనం పోయి అంటే కేర్ ఆఫ్ కంచరపాలెం 2018లో ఉండండి, 2019లో జెర్సీ వచ్చింది, మహానటి వచ్చిందండి. ఈ మధ్యకాలంలో కంటెంట్ బేస్డ్ అంటే మన దగ్గర అంటే అది నో అట్లా కాదు కదా. మాస్ కంటెంట్ మిక్స్ కావు అది ఇది అంటే మన తుడురమ్మని చూసానండి మలయాళంలో, అది దొరికిపోయింది. తడురమ్మ సంథింగ్. ఇప్పుడు మోహన్ లాల్ గారి హృదయపూర్వం అని ఒక మూవీ ఉంది, ట్రైలర్ వచ్చింది, ఎంత బాగుంది. సీనియర్ హీరో ఏజ్కి తగినట్టు చెయ్యాలా చేయకూడదా అనేది ఐఎమ్ నోవేర్ ఆఫ్ దిస్. నాకు ఎట్లా పెట్టినా చూస్తే నాకు సినిమా నచ్చితే చాలు. ఏజ్ అప్రోప్రియేషన్ అనేది నా కాన్సెప్ట్లోనే లేదు. అది ఐ డోంట్ జడ్జ్ దట్, ఐ వోంట్ స్పీక్ అబౌట్ దట్. నాకు సంబంధం లేదు. నాకు సినిమా బాగుందా, నైస్, వెల్ అండ్ గుడ్. సినిమా బాగాలేదా, నో, నాట్ వెల్, నాట్ గుడ్, అంతే. చాలా సింపుల్. అంటే మన దగ్గర తెలుగులో రైటర్స్ ఆయన లేదో స్టోరీ ఉంటుంది, భాషా టెంప్లెట్ కట్టే కొట్టే తెచ్చే, ఇది ఒక ఇంటర్వెల్, ఒక 2 ఇంట్రో సాంగ్లు, ఒక ఫైట్, ఒక ఇంటర్వెల్, దాన్ని మళ్ళీ ఒక 2 ఫైట్లు, ఒక చిన్న క్లిఫ్ హ్యాంగర్, ఇట్లా లేదంటే ఒక క్లిఫ్ హ్యాంగరు, దాని తర్వాత ఇంకా క్లోజ్. లేకుంటే ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు క్లైమాక్స్కి వచ్చి క్లైమాక్స్ తర్వాత చిన్న క్లిఫ్ హ్యాంగర్ పార్ట్ 2 అని పెడుతున్నారు. ఏదో కొత్త
రాజమౌళి స్టార్ట్ చేసింది కదా అని చెప్పి అందరు స్టార్ట్ చేస్తే ఏముండదు. సో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు ఇది చూడరు నాకు తెలిసి. వాళ్ళు చూస్తున్నట్లయితే ఇన్వెస్ట్ ఇన్ గుడ్ రైటర్స్, ఇన్వెస్ట్ ఇన్ గుడ్ స్క్రీన్ ప్లే రైటర్స్, అప్పుడు కానీ ఇండస్ట్రీ బాగుపడదు, మీరు అనుకున్నట్లు లాభాల్లోకి రాదు. ఎన్నో సింగిల్ స్క్రీన్ మూసేస్తున్నారు. ఈవెన్ ఐ ఫీల్ పిటీ ఫర్ లాట్ ఆఫ్ సింగిల్ స్క్రీన్స్. ఎదురుగా సాయిరాజా ఉంటుంది మా హాస్టల్ ఎదురు ఒకప్పుడు, అది ఎప్పుడు తెరుస్తారు ఎప్పుడు బంద్ చేస్తారు, కొన్ని సినిమాలు ఏం లేవు సినిమాలను బంద్ చేసే ఉంటాడు ఆయన అప్పుడప్పుడు. సో ఐ ఫీల్ పిటీ అబౌట్ దెమ్. సో థియేటర్లని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీ పరిశ్రమ అదే. సో థియేటర్ని బాగా చూసుకోవాలంటే జనాలు రావాలంటే మీరు మంచి సినిమాలు తీయాలి. జనాలు కూడా ఓన్లీ మంచి సినిమాలు మాత్రమే ఎంకరేజ్ చేయండి, లేకుంటే ప్రపంచంలో ప్రతిదీ తీసుకొని మీ మీద రుద్దేస్తారు. వారానికి ఒక లైలా వస్తుంది, 2 వారాలకి ఇంకేదో వస్తుంది, అట్లాంటి సినిమాలు మేము ఎత్తిన రుద్దుతారు. మీ చూసే పర్సెప్షన్ కూడా మారుతుంది కొన్ని సంవత్సరాలు అయితే. ఇప్పుడు కమల్ హాసన్ ఏదో స్టేట్మెంట్లు అంటారు, వెన్ మీడియోక్రిటీ ఈజ్ ట్రీటెడ్ యాజ్ యావరేజ్ అండ్ యావరేజ్ ఇస్ సంథింగ్. అంటే ఎట్లా అంటే మీరు ఎప్పుడైనా మీడియోకోర్ ఉన్న మూవీని తీసుకొచ్చి అరే బాగుంది అని రుద్దితే ఇంకా వరస్ట్ ఆఫ్ ద వరస్ట్ మూవీస్ని యావరేజ్ అంటే మీ క్వాలిటీ ఆఫ్ సీయింగ్ మూవీస్ అనేది పడిపోద్ది, క్వాలిటీ ఆఫ్ మూవీస్ కూడా అలా తగ్గిపోతాయి అని అన్నాడు ఆయన ఏదో ఇంటర్వ్యూలో. ఆయన ఇండియన్ 2 తీశారు, ఇంకా తగ్లేపు కూడా తీశారు. ఐ క్యాంట్ కంప్లైంట్ అబౌట్ దట్, బట్ స్టిల్ హీ హ్యాడ్ ఎ వ్యాలిడ్ పాయింట్. సో అలానే తీయండి. సో అర్థమైంది అనుకుంటా. ఇంతసేపు నేను ఎప్పుడు ఎందులో చెప్పను, ఇది కట్టు కూడా పెట్టట్లేదు వీడియో. సో హోప్ యూ ఆల్ గాట్ ఇట్. సో చీయర్స్. మంచి సినిమాల్ని చూద్దాం, మంచి సినిమాలు మాత్రమే చూద్దాం. అంటే నాకు తీట కాబట్టి నేను చూస్తాను, నేను అన్ని సినిమాలు చూస్తాను. మీకు మాత్రం మంచి సినిమాలు మాత్రమే చూడండి. రివ్యూవర్స్ ఒపీనియన్ని మాత్రం మీరు తొక్కేస్తామంటే నడవదండి. ప్రసాద్స్ బయట 100 మంది చెప్తారు. ఇప్పుడు ప్రసాద్స్ బయట చెప్పేటోళ్ళు కూడా డబ్బులు తీసుకొని చెప్తున్నారంటే కొంతమంది. నేను వీడియోలో చూసా. సాడ్లీ ఇంత దారుణానికి దిగజారిపోతారని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. రివ్యూస్ ఏం చేయలేవు మమ్మల్ని అంటారు, పాజిటివ్ రివ్యూస్ ఏమో రీట్వీట్ కొడతారు, లైక్ కొడతారు, షేర్ చేసుకుంటారు. బీ అనే వన్ స్టాండ్. రివ్యూస్ మిమ్మల్ని ఏం చేయలేవు, పట్టించుకోకండి. ఎందుకు రివ్యూవర్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? రివ్యూవర్స్ మిమ్మల్ని ఏమైనా చేయగలుగుతున్నారా? గో బియాండ్ దెమ్. దానికన్నా మంచి ప్రొడక్ట్ చేయండి, సింపుల్ కదా. ఎందుకు అంతా పెట్టుకుంటారు గ్రడ్జ్ అందరి మీద, నాకు అర్థం కాదు. ఎనీవేస్, ఇట్స్ అ బిగ్ టాక్, ఇట్స్ అ గ్రేట్ టాక్. థ్యాంక్ యూ. ఇంకా చాలామంది నా వీడియోస్ గురించి అడుగుతున్నారు. నాది భీమవరం వీడియో ఒకటి ఉందండి, భీమవరం విజయవాడ అండ్ అంతర్వేది. అది లేటెస్ట్గా ఎడిటింగ్లో ఉంది, డ్రాప్ చేస్తుంది అది కూడా. దట్స్ ఇట్ గైస్, హ్యావ్ ఎ నైస్ డే, బై. సో అంతే అండి, బై మరి. కీప్ సబ్స్క్రైబింగ్.